ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విద్యాలయం ఈ ఏడాది వానాకాలంలో చేపట్టిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. ఇందులో భాగంగా గ్రామానికి 3 రైతులను ఎంపిక చేసి నాణ్యమైన వరి విత్తనాలు వారికి అందించడమే కాకుండా వచ్చిన విత్తనాన్ని గ్రామంలోని రైతులకు అందించేలా ప్రణాళిక రూపొందించారు. అలా అధికారుల నుంచి నూతన వరి రకం KNM 1638 విత్తనాన్ని తీసుకున్న నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఆశాజనక దిగుబడులను సాధించడంతో అధికారులు క్షేత్ర దినోత్సవం ఏర్పాటు చేశారు. KNM 1638 వెరైటీ విత్తన పంపిణీ దినోత్సవం గురించి విత్తన నాణ్యత, ఊర్లో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి విత్తనాన్ని ప్రతి ఒక్క రైతుకు బయట మార్కెట్లో దొరికే దానికన్నా మనకి రైతు నుంచి రైతుకు విత్తనాన్ని తీసుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ తోని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1638 లో వెరైటీ ఏంటి అని అంటే పొట్టి రకము, గొలుసు బాగా ఉంటుంది, తర్వాత అగ్గి తెగులను తట్టుకునేటువంటి, సుడిదోమను తట్టుకునేటువంటి వెరైటీ, లేట్ సోయింగ్ వెరైటీ. మాకు ఈసారి 10 కేజీలు ఏఈఓ ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ వారు విత్తనాలు ఫ్రీగా ఇచ్చారు. 10 కేజీ తీసుకున్నాను. KNM 16038 రకం ఇచ్చారు. దాన్ని సాగు చేశాను. అగ్గి తెగులుకు తట్టుకున్నది. జర RNR కంటే పొట్టి రకం ఉంది. కంకినల్లి కాండం కుళ్ళు లేదు. దోమపోటు తక్కువ అని అనిపించింది. ఇందులో చేను ఎక్కువ పెరగదు, చేను పొట్టిగా ఉంటుంది. గింజ బీపీటీని పోలి ఉంటుంది. అన్న నాణ్యత కూడా సేమ్ బీపీటీ లాగానే ఉంటుంది. ఇందులో అగ్గి తెగులు చాలా తట్టుకుంటుంది. కణదొలుచు పురుగు తక్కువగా ఉంటుంది. దోమపోటు తక్కువనే ఉంటుంది. అయితే మన నీళ్ళు ఎక్కువ పెట్టడం, యూరియా ఎక్కువ వేయడం వల్ల దోమపోటు ఎక్కువ వస్తుంది. మేము నీళ్ళు తక్కువ పెట్టినాం కాబట్టి మాకు దోమపోటు అనేది తక్కువ ఉంది. 1 ఎకరం నాటినాం సార్. KNM 1638 10 కిలోల బ్యాగు అగ్రికల్చర్ మేడం, ఏఈఓ మేడం ఇచ్చింది. 35 క్వింటాలు వస్తుందని అనుకుంటున్నాం సార్. డెమోగా ఒక 10 కేజీలు 1 ఎకరాకి వేసినాం. మేము డ్రమ్ సీడర్ గుంజినాం. వేరే ఇత్తనం వేసినాం కానీ వేరే ఇత్తనం వేసే వరకు అది హైట్ పెరిగి కింద పడ్డది. ఈ KNM 1638 అనేది హైట్ పెరగలేదు. గింజ నాణ్యత బాగుంది, గట్టిగా ఉంది. జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మినీకిట్ దశలో ఉన్న KNM 1638 రకాన్ని గ్రామంలోని రైతులకు అందించినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 690 మంది రైతులకు KNM 1638 రకాన్ని ఒక్కో రైతుకు 10 కిలోల చొప్పున అందించామన్నారు. ప్రస్తుతం పంట చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో బిజినేపల్లి మండలం బోయాపూర్ గ్రామంలో రైతు సాగు చేసిన పొలంలో క్షేత్ర దినోత్సవం నిర్వహించి చుట్టుపక్కల గ్రామాల రైతులకు రకం గుణగణాలపై అవగాహన కల్పించామంటున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ప్రతి గ్రామాన నాణ్యమైన విత్తన పథకం అనే ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఈ పథకాన్ని జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ గ్రామాలు 10,888 గ్రామాల్లో ప్రతి గ్రామం నుంచి 3 ఎన్నిక చేయబడినటువంటి రైతు సోదరులకి మంచి నాణ్యమైన విత్తనాలు, అధిక దిగుబడి ఇచ్చే రకాల యొక్క విత్తనాలని రైతు సోదరులకు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఏవైతే నాణ్యమైన విత్తనాలు ఇచ్చారో ఆ విత్తనం యొక్క పంట సాగును కూడా పర్యవేక్షించడానికి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని, అలాగే మండల స్థాయిలో కూడా శాస్త్రవేత్తల పర్యవేక్షణలో కూడా మనం ఈ పంటను గమనించి విత్తనం పంట ద్వారా వచ్చేటువంటి విత్తనం ఉందో అది ఆ గ్రామంలోని మిగతా 10 నుంచి 15 మంది రైతు సోదరులకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఇక్కడ చేపట్టడం జరిగింది. గ్రామాన నాణ్యమైన విత్తనము మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టినటువంటి ఈ పథకం ద్వారా మనము నాగర్ కర్నూలు జిల్లాలో 1044 మంది రైతులకి మనము విత్తనం ఇవ్వడం జరిగింది. దీంట్లో మనము 696 మంది రైతులకి వరిలో మనము KNM 1638 అనే రకాన్ని, అదేవిధంగా 350 మంది రైతులకి మనకి జొన్నలో PSPY2 అనే రకాన్ని మనం ఇవ్వడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే రైతు స్థాయిలో విత్తనోత్పత్తి జరిగి రైతు తమ నుంచి తాము పండించినటువంటి విత్తనాన్ని అదే గ్రామంలో మిగతా రైతులకి ఇచ్చి గ్రామం పరిధిలో మనము విత్తనంలో స్వయం సమృద్ధిని సాధించాలనేటువంటి ముఖ్య లక్ష్యంగా మన యూనివర్సిటీ గౌరవ ఉపకులపతి గారు ఆల్దాల్ జనయ్య గారి ద్వారా చేపట్టేటువంటి ఈ పథకం మనము ఈ వానాకాలం 25 సంవత్సరంలో మనము జరుపుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఇవాళ ఈ KNM 1638 అనే రకంలో మనము ఈ పండించినటువంటి రైతు దగ్గర పొలంలోనే మనము ఈ క్షేత్ర ప్రదర్శన మనం పెట్టుకోవడం జరిగిందండి. రైతులు విత్తనోత్పత్తిలో స్వయం ప్రతిపత్తి సాధించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమం ఏర్పాటు చేసిందని, కావున ప్రతి రైతు సొంత విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవడంతో పాటు తోటి రైతులకు విత్తనాన్ని అందించాలంటూ అధికారులు సూచిస్తున్నారు.